దేవునికి చెందిన బిడ్డలుగా వారి మందలు నడుపువారు. కావున ఇశ్రాయేలీయులకు ప్రభువు కాపరిని చెప్పగానే అర్థమై, అలాగని మనకు కూడా క్రీస్తు ప్రభువు కాపరి తత్వములో మనందరము నడిపించబడుతున్నాము. కావున మనందరికీ తెలుసు, మన ప్రభువు మనల్ని విడిచేవాడు కాదు, మన కోసం తన ప్రాణమును దారపోయేవాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయములో 11వ వచనంలో మొదటి 3 లక్షణాలు చూస్తూ ఉన్నాం. కాపరి లక్షణాలు. 1, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయును. అదే అధ్యాయంలో 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే నా గొర్రెల కోసం నా ప్రాణమును ధార పోస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. అలాగని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మన రక్షణార్థమై ఆయన వచ్చాడు అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కుమారుని కనును యేసు అని పేరు పెట్టుము, ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. రక్షించేవాడంటే కాపరిగా నిలబడేవాడు, మందకు ముందుగా నిలబడేవాడు, వారి తరపున పోరాడేవాడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తున్నాం. కావున మరి మనందరము కూడా క్రీస్తు యొక్క ప్రధాన లక్షణం తన మంద కోసం నిలబడటం. క్రీస్తు మనందరి కోసం నిలబడ్డాడు. ఇక రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు, 2 వచనాలు ఒకసారి చూద్దాం. కాపరి తన మందను ప్రేమిస్తాడు.